పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాడు సువిశేషములో మనము ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ప్రభు నుండి వినబోతూ ఉన్నాం. ప్రభువు ఈరోజు పరలోక రాజ్యమును గూర్చి ప్రత్యేకంగా బోధిస్తూ ఒక మాట అంటూ ఉన్నారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక పొలములో దాచబడినటువంటి ధనమును కనుగొని ఆ ధనమును అలాగే పాతిపెట్టి ఒకడు పోయి తనకున్నదంతయు కూడా అమ్మి తిరిగి వచ్చి ఆ పొలమును కొనెను. అదే విధముగా 45-46 వచనాలలో కూడా మత్తయి శుభవార్త 13వ అధ్యాయములో ప్రభు ఇంకొక మాట అంటున్నాడు. పరలోక రాజ్యం ఇంకా ఇట్లున్నది. ఆణిముత్యములను వెతుకు ఒక వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు ఒక వజ్రమును కనుగొని దానిని కొనుగోలు చేయడము కోసం తనకున్న ఆస్తినంతా కూడా అమ్మివేసి వచ్చి ఆ వర్తకుడు ఆ యొక్క ఆణిముత్యమును కొని దాచుకొనెను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు ప్రత్యేక విధముగా ప్రభు పరలోక రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యమును గురించి చెబుతూ ప్రభు 2 మాటలు చెబుతూ ఉన్నాడు. ఒకటి, పొలములో దాచబడినటువంటి ధనమట. అంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాం, లంకె బిందెలని, లేకపోతే బంగారం దొరికిందని, కుండలో డబ్బు పెట్టో, బంగారం పెట్టో, వజ్రాలు పెట్టో, పాతి పెట్టబడి ఉన్నాయి, చాలా మందికి దొరికాయి. అటువంటి ఒక సన్నివేశాన్ని ప్రభు చెబుతూ, ధనాన్ని, పాతి పెట్టబడినటువంటి ధనాన్ని ఒకడు కనుగొన్నాడట. ఆ పొలములో పని చేస్తున్నప్పుడు దానిని మళ్ళీ అలాగే పాతిపెట్టి తనకున్నదంతయు కూడా అమ్మి వేసి ఆ రైతు వద్దకు వెళ్ళి పొలాన్ని కొనుక్కున్నాడట, దాచబడినటువంటి ఆ ధనము కోసం. అంటే దాచబడినటువంటి ఆ ధనము అత్యంత విలువైనది అని తెలుసుకున్నాడు. కాబట్టి దాని నిమిత్తము తాను తెలివిగా ఆలోచించి ఆ పొలాన్నే కొనేసుకున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడట, వర్తకుడు ఆణిముత్యాలు వెతుకుతూ వెళ్తున్నాడట. వెతుకుతున్న సమయంలో ఒక వజ్రం దొరికింది. ఆ వజ్రం ఎంత విలువైనదో తనకి తెలుసు కాబట్టి ఆ వజ్రాన్ని కొనుక్కోవడం కోసం తన దగ్గర ఉన్న ఆస్తినంతా కూడా అమ్మేసి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. అంటే ఈ 2 మాటలను, ఈ 2 ఉపమానాలను బట్టి మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంది. ఈ లోకములో అన్నిటికంటే అధికమైనది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే మనిషి కోరుకోవలసింది, కొనుగోలు చేయవలసింది, సంపాదించుకోవలసింది ఏదైనా ఉంటే అది పరలోక రాజ్యము అని ప్రభువు చాలా చక్కగా వాక్యములో బోధిస్తూ ఉన్నారు. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం ఉన్నదంతా పోగొట్టుకున్న, ఉన్నదంతా అమ్మేసుకున్న, ఉన్నదంతా కోల్పోయినా కూడా పర్వాలేదు అని ప్రభుని మాటలకు అర్థం. అందుకేనేమో పొలములో దాచబడిన ధనము కోసం ఒక ఆస్తినంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కోవటం, దొరికినటువంటి ఆ వజ్రము కోసం, దాని విలువ తెలుసు కాబట్టి ఆ వజ్రాల వ్యాపారి ఆ యొక్క వజ్రము కోసం తన ఆస్తిని అంతా కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో ఆ వజ్రం కొనుక్కున్నాడంటే ఆ వజ్రం విలువ తన ఆస్తి సంపాదన కంటే ఎన్నో రెట్లు విలువైనదై ఉండవచ్చు. దానిని కొనుక్కోవడం కోసం అంతా కూడా వదిలేశాడు, అంతా కూడా అమ్మేశాడు. ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు ఘోషిస్తూ, ప్రభు ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని వాక్యాలు బోధించినా, ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేసినా, పరమును విడిచి భూమికి దిగివచ్చి మన మధ్యకు వచ్చేదైనా చెబుతూ ఉన్నారంటే ఏ కారణము నిమిత్తమే? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసమే, పరలోక రాజ్యంలో ఇంత చోటు సంపాదించుకోవడం కోసమే, పరలోక రాజ్యంలో ప్రభుని సన్నిధిలో మనం ఉండాలా, ఆయన సన్నిధిలో మనము స్థానము సంపాదించుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశముతో బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రభు ఎన్ని బోధలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా చివరికి ప్రభు అడుగుతున్నది ఇదొక్కటే, పరలోక రాజ్యం కోసం మీరు ఏమి కోల్పోయినా పర్వాలేదు అంటున్నారు. అందుకేనేమో పౌలు గారు చాలా చక్కగా తన యొక్క వాక్యములో ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో ఒక మాట అంటూ ఉంటారు, ప్రభుని కోసం, ఆయన రాజ్యం కోసం నేను సమస్తమును చెత్తగా భావిస్తూ ఉన్నాను. సమస్తమును కోల్పోయినా, అంతా పోగొట్టుకున్నా పర్వాలేదు, పరలోక రాజ్యంలో ఇంత స్థానము దొరికితే చాలు అంటూ ఉన్నాడు.
అవును బిడ్డలారా, ప్రభు మనకు చెప్పేదంతా, బోధించేదంతా ఈ ఒక్క దాని కోసమే. దేవుని రాజ్యములో మనం ఉండాలని, పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకోవాలని, ఆయన సన్నిధిలో మనం ఉండాలా అన్న ఒకే ఒక కారణము చేత ప్రభు ఎన్ని మాటలు, ఎన్ని బోధలు చేస్తూ ఉన్నారు. అందుకేనేమో ఒకసారి అపోస్తులు, పరిసయ్యులు, అపోస్తులు ఉన్న సమయములో ప్రభుని వద్దకు వచ్చి ఒక మాట అడుగుతూ ఉన్నారు. లూకా శువార్త 17వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం చూస్తే వారు ప్రజలు ప్రభుని అడుగుతూ ఉన్నారు, అయ్యా పరలోక రాజ్యం, దైవరాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ప్రభు వాళ్ళతో అంటున్నాడు, అక్కడ నుండి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది, అక్కడుంది, ఇక్కడుంది అంటే నమ్మి వెళ్ళిపోమాకండి, అది మీ మధ్యనే ఉన్నది, మీలోనే ఉన్నది అంటూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, పరలోక రాజ్యము భవిష్యత్తుకు సంబంధించినదని, పరలోక రాజ్యం ఎక్కడ నుండి ఊడిపడుతుందని, ఎక్కడో ఉందని అనుకోవద్దు. అది మన మధ్యలోనే ఉంది, మనలోనే ఉంది, మన హృదయములోనే ఉంది. దేవునికి సంబంధించిన పనులు మనము చేస్తున్నప్పుడు, దైవ కార్యాలు జరుగుతున్న చోట, దేవుని యొక్క వాక్యం పంచబడుతున్న చోట, దేవుని బిడ్డలు ఉన్న చోట దైవరాజ్యం ఉన్నట్టే. యేసు ప్రభువే స్వయముగా అంటూ ఉన్నాడు. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనములో దైవరాజ్యము సమీపించినది, మీరు సువార్తను విశ్వసింపుడు, హృదయ పరివర్తన చెందుడు అంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? నేను వచ్చాను కదా, నేను ఉన్న చోట దైవరాజ్యం ఉన్నట్టే. నేను వచ్చాను, నేను ఉన్న చోట దైవరాజ్యం ఉన్నట్లే, అందుకనే దైవరాజ్యం సమీపించినది అని ప్రభు అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, అదే మాట మరి ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు అనగా యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ దైవరాజ్యం ఉన్నట్టే. యేసయ్య వాక్యం ఎక్కడ పంచబడితే అక్కడ దైవరాజ్యం ఉన్నట్టే. యేసయ్య కార్యాలు ఎక్కడ జరపబడుతుంటే అక్కడ దైవరాజ్యం ఉన్నట్లే. ఆ రాజ్యములో మనం ఉండాలా, ఆ రాజ్యములో మనం ఇంత చోటు సంపాదించుకోవాలా, ఆ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడం కోసం ఈ లోకములో దేనిని కోల్పోయినా, ఎవరిని కోల్పోయినా, ఎంత గొప్ప వస్తువు కోల్పోయినా కూడా పర్వాలేదు అని ప్రభు మరి ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే కూడా ఉత్తమమైనది దైవరాజ్యము, పరలోక రాజ్యం. దానికోసం దేనిని పోగొట్టుకున్నా, దేనిని వదిలేసినా కూడా పర్వాలేదు అని యేసు ప్రభు మరి ఒకసారి చెబుతూ ఉన్నారు. అందుకే ప్రభు మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో 21వ వచనములో ఒక మాట అంటారు, మీ హృదయం ఉన్న చోటనే మీ సంపద ఉంటుంది, మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉంటుంది. అంటే మన హృదయములోనే దైవరాజ్యం ఉన్నది అని, మన హృదయములోనే ఆ దైవరాజ్యము యొక్క సంతోషం ఉంటుంది. మన సంపద ఎక్కడుంటే అక్కడ మన హృదయము, మన ఆనందము ఉంటుంది అని ప్రభువు చెబుతున్నారు. అందుకే 6వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, మీ సంపదను ఈ లోకములో కూడబెట్టుకోకండి. ఈ లోకములో కూడబెట్టుకుంటే చిమ్మట పురుగులు తినివేస్తాయేమో, దొంగలు కన్నం వేసి దోచుకుంటారేమో, తుప్పు పడుతుందేమో, కానీ మీ సంపదను పరలోక రాజ్యములో దాచుకోండి. మీ సంపద పరలోక రాజ్యములో దాచుకోండి, అక్కడ చిమ్మట పురుగులు తినివేయవు, తుప్పు పట్టదు, దొంగలు దోచుకున్నారు. కాబట్టి అది పదిలముగా, సురక్షితముగా ఉంటుంది. కాబట్టి మీరు దాచుకునేది ఏదైనా పరలోక రాజ్యములో దాచుకునేటట్లుగా ఉండాలి. మీరు సంపాదించుకునేది ఏదైనా పరలోక రాజ్యములో చోటు సంపాదించుకునేటట్టు ఉండాలా. కాబట్టి మీ మాటలు, మీ చేష్టలు, మీ పనులు ఏవైనా కూడా పరలోక రాజ్యము కోసమే చేయాల. మీ హృదయము అక్కడ ఉండాల. మీ సంపద ఎక్కడుంటే అక్కడ మీ హృదయం ఉంటుంది. కాబట్టి మీ సంపద పరలోక రాజ్యంలో సంపాదించుకుంటే మీ హృదయము అక్కడే ఉంటుంది, మీ సంతోషము అక్కడే ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు ప్రభు చాలా చక్కగా వాక్యములో అంటున్నటువంటి మాట, పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకునేటట్లుగా జీవించండి. ఆ పరలోక రాజ్యం, దైవరాజ్యములో స్థానము కోసం మీరు ఈ లోకములో దేనిని పోగొట్టుకున్నా పర్వాలేదు. వజ్రాల వ్యాపారి తన ఆస్తినంతా మీ ఒక వజ్రము కోసం పరుగులెత్తినట్లుగా మీరు పరలోక రాజ్యంలో స్థానము కోసం అంతా కోల్పోయినా, అంతా పోగొట్టుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ లోకములో అన్నిటికంటే అధికమైనది దేవుని రాజ్యము,
పరలోక రాజ్యంలో స్థానం. యేసయ్య ఉన్న చోటే దైవరాజ్యం ఉంటుంది. మీ హృదయం అక్కడే ఉంటే అక్కడ మీరు సంతోషం పొందుకుంటారు. యేసయ్య దగ్గర మీరుంటే మీ హృదయం ఆనందముతో ఉప్పొంగుతుంది అని చెబుతూ, పరలోక రాజ్యంలో స్థానము కోసం, దైవరాజ్యము కోసం పాకులాడండి, పనిచేయండి, శ్రమించండి, దాని నిమిత్తమే మీ జీవితాన్ని జీవించండి అని ప్రభు మరి ఒకసారి మనకు పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దైవరాజ్యంలో స్థానము కోసం మంచి జీవితము జీవిద్దాం. ప్రభుని విడిచిపెట్టకుండా పట్టుకుందాం. ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ, వాక్యం ప్రకారం మంచి జీవితము జీవిస్తూ ప్రభుని రాజ్యంలో స్థానము సంపాదించుకుందాం. ఆ రాజ్యంలో స్థానం ఇవ్వమని ప్రభుని అడుగుదాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడని యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని చెప్పావు. దైవరాజ్యములో స్థానము కోసం మీరు ఈ లోకములో దేనిని పోగొట్టుకున్నా, దేనిని కోల్పోయినా పర్వాలేదని చెబుతూ, దైవరాజ్యములో మీరు దాచిపెట్టుకోండి. మీ సంపద ఏదైనా ఉంటే అది అక్కడ దాచిపెట్టుకోండి. అక్కడ చిమ్మట పురుగులు తినివేయవు, తుప్పు పట్టదు, దొంగలు దోచుకునేది. కనుక మీ హృదయం ఆనందముగా ఉండాలంటే మీరు యేసయ్య చెంత, యేసయ్య సన్నిధిలో ఉండాలా. తద్వారా దైవరాజ్యంలో మీరు స్థానము సంపాదించుకోవాలని చెప్పిన నీ మాటలు నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అయ్యా, మా శక్తి సరిపోవటం లేదు, మా బలము సరిపోవటం లేదు. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా యేసయ్య నీ యొక్క శక్తిని, నీ కృపను, అనుగ్రహాన్ని దీవెని ఇస్తూ, ఏ బిడ్డ నశించిపోకుండా, ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మను కాపాడండి, ప్రతి బిడ్డను రక్షించండి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్యంలో నీ యందు, నీ సన్నిధిలో ఇంత చోటు మాకివ్వమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.